వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ఇండియా నెక్స్ట్ హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నూతన సంవత్సర శుభాకాంక్షలతో హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు హెల్త్ ఛానల్లో మన స్టూడియోలో మానవ సేవే పరమావధిగా భావించి వైద్య రంగంలో విశేష కృషి చేస్తున్న డాక్టర్ సింగమనేని శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. వారికి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. నమస్కారం సార్. నమస్తే సార్. శ్రీనివాసరావు గారు ప్రొఫెషనల్గా డాక్టర్ కాకపోయినప్పటికీ కూడా వైద్య రంగంలో చాలా ముఖ్యమైన ఆస్పెక్ట్ ఇమ్యూనాలజీ, అంటే రోగనిరోధక శక్తికి సంబంధించిన శాస్త్రం. ఈ రోగనిరోధక శక్తి ప్రాముఖ్యత ఎంత విశేషమైనదో మనకి కరోనాలో ప్రపంచానికి తెలిసింది. సో ఆ కరోనా సమయంలో డాక్టర్ సింగమనేని శ్రీనివాసరావు గారు అందించిన సేవలు మ్యాగ్నిస్ కంపెనీ ద్వారా, మ్యాగ్నిస్ ఎండి ద్వారా వారు ఈ సమాజ హితానికి పాటుపడుతూ విశేషమైన సేవలు అందిస్తున్నారు. ఈరోజు వారి గురించి, తర్వాత వారి సేవల గురించి, వారు అందిస్తున్న వివిధ రకాలైన సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు, తర్వాత సేవా కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాసరావు గారు. నమస్తే సార్. శ్రీనివాసరావు గారు, మ్యాగ్నిస్ అని ఈ మీ కంపెనీ హైదరాబాద్లో బాగా పాపులర్ అయింది. చాలా పత్రికల్లో కూడా మీ గురించి విశేషమైన ప్రాచుర్యం లభించింది. జనరల్గా పత్రికలుకి ఎంత పెయిడ్ ఇది ఉన్నా కూడా దానిలో ఇంపార్టెన్స్ లేకపోతే, అర్హత లేకపోతే వాళ్ళంతగా హైలైట్ చేయరు ఎవరు. బట్ మీరు పత్రికల్లో హైలైట్ అవుతున్న, పత్రికల్లోని సమాజంలోని హైలైట్ అవుతున్న పరిస్థితిని బట్టి మీరు మీలోని నిజాయితీ, చిత్తశుద్ధి వ్యక్తం అవుతున్నాయి. అసలు మీ ప్రస్థానం ఎలా మొదలైంది, మీ విద్యాభ్యాసం, ఈ వైద్య సేవలకు మీరు ఎలా ప్రవేశించారు, దాని గురించి మీరు క్లుప్తంగా మా ప్రేక్షకులకి చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మెనీ థ్యాంక్స్ టు యూ అండ్ టు యువర్ ఇండియా నెక్స్ట్. నా పేరు డాక్టర్ సింగం శ్రీనివాసరావు అండి. ఐఎమ్ ఫ్రమ్ మెదక్ డిస్టిక్. మెదక్ దగ్గర జస్ట్ 10 కిలోమీటర్స్లో రాయన్పల్లి అనే గ్రామం ఉంటుంది. సో దట్ ఈస్ అవర్ ఓన్ నేటివ్ విలేజ్. నేను 10th ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదువుకున్నానండి, మెదక్లో. తర్వాత మా బ్రదర్ రాయపూర్లో ఉండడం కారణంగా హీ వాజ్ ఇన్ ఫారెస్ట్ సర్వీస్ యాజ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్. సో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎంఎస్సి ఇమ్యునాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. తర్వాత ప్రాజెక్ట్ వర్క్ యాజ్ వెల్ యాజ్ రీసెర్చ్ వర్క్ కూడా కంప్లీట్ చేశాను అక్కడే. తర్వాత అంటే ముఖ్యంగా ఇమ్యునాలజీ ఫీల్డ్ అనేది మెడికల్ ఫీల్డ్ సంబంధించింది కాబట్టి ప్రైవేట్ రంగంలో నా ఫస్ట్ జాబ్ స్టార్ట్ చేశానండి యాజ్ ఎ కన్సల్టెంట్గా రాన్బాక్సీలో. రాన్బాక్సీ ఆ రోజుల్లో మంచి గ్రోయింగ్ కంపెనీ ఇన్ ఇండియా ఇన్ 96లో. సో ఐ స్టార్టెడ్ మై కెరియర్ దేర్ అండ్ యాజ్ ఎ కన్సల్టెంట్గా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఇన్ఛార్జ్గా ఉన్నాను ఒక 8 to 9 years. చేసిన తర్వాత డిఫరెంట్ మల్టీనేషనల్స్లో జాయిన్ అయ్యాను. అంటే సేమ్ యాజ్ ఎ కన్సల్టెంట్గా అమెరికన్ మల్టీనేషనల్, ఫ్రెంచ్ మల్టీనేషనల్లో పనిచేశాను యాజ్ ఎ కన్సల్టెంట్గా. సో చేస్తున్న రోజుల్లో 2007లో ఒకసారి అనిపించింది, వై కాంట్ ఐ టు మీన్స్ ఒక మనిషికి ఆహారము, విద్య ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో దానికి మన దగ్గర ఉన్నది ఎడ్యుకేషన్, ఫుడ్ అండ్ మెడికల్. ఈ 3 రంగాలలో నా దగ్గర ఉంది, వైద్య రంగం ఉంది, అంటే ఐ కెన్ హెల్ప్ ద పీపుల్ అనేది ఒక ఆలోచన వచ్చింది. సో దాంతో 2007లో మా ఊర్లో మా నాన్నగారి పేరు మీద ఫ్రీ సర్వీసెస్ మొదలు పెట్టానండి, మెడికల్ క్యాంప్స్. అంటే అలా మెదక్ డిస్టిక్లో, మెదక్ గ్రామాల్లో ప్రతి సండే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి డాక్టర్స్ని ఫ్రీ వైద్యము, ఫ్రీ మెడిసిన్ ఇచ్చేవాళ్ళం అప్పుడప్పుడు, ఎవ్రీ మంత్ కంపల్సరీ. సో అలా స్టార్ట్ అయింది సర్వీసెస్. సో జాబ్ చేస్తూ ఇలా సర్వీసెస్ మొదలుపెట్టాను 2007లో. సో 2018 వరకు జాబ్ చేస్తూ అన్నీ చేశాను. సో 2021లో ఐ స్టార్టెడ్ మై ఓన్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఇస్ మ్యాగ్నిస్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఇన్ హైదరాబాద్. హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎస్ఆర్ నగర్లో ఉందండి. సో ఎస్ఆర్ నగర్, మాదాపూర్,
కుకట్పల్లి 3 సెంటర్లు ఉన్నాయి ప్రస్తుతం. సో ఇలా మొదలుపెట్టి మట్టి 1000 క్యాంప్స్ కంప్లీట్ చేశామండి. బీద ప్రజలకి, బిలో పవర్టీ లైన్ వాళ్ళకి మార్నింగ్ డయాబెటీస్ ఫ్రీ చేపిస్తూ ఉంటాను. అండ్ మార్నింగ్ ఎవ్రీ వీక్ కంపల్సరీ 2 days థర్స్డే నాడు సాయిబాబా టెంపుల్లో ఫ్రీగా పెడతామండి క్యాంప్ బల్కంపేటలో. అండ్ అమీర్పేట్ మెయిన్ సర్కిల్ హనుమాన్ టెంపుల్లో ప్రతి సాటర్డే ఫ్రీగా క్యాంప్ పెట్టిస్తానండి. ఈ 2 కాక మళ్ళీ కాలనీస్లో ఫ్రీ క్యాంప్స్ ఉంటాయి ఎవ్రీ మార్నింగ్ 7 to 9 మధ్యలో. అలా చేస్తూ ఇప్పుడు 1050 క్యాంప్స్ అయిపోయినాయండి, కంప్లీట్ అయినాయి. సో ఇలా సర్వీసెస్ చేస్తూ ఉన్నాము. మళ్ళీ మెడికల్గా జనాలకి అంటే ప్రజలకి మంచి సర్వీసెస్ ఇస్తున్నాం. ఇప్పుడు హార్ట్ చెక్ అనుకోండి, హార్ట్ చెక్ అంటే ఓన్లీ 299కే మా దగ్గర హార్ట్ చెకప్ చేయబడుతుంది. 299 అంటే ఇట్స్ నథింగ్ నవ్ డేస్. ఒక 5-star హోటల్ ఒక కాఫీ తాగితే 300 ఛార్జ్ చేస్తారు వాళ్ళు. అదే 299 రూపాయలకి ఈసీజీ, ఎక్స్రే, క్రియాటినిన్, సిబిపి ఇవన్నీ టెస్టులు నేను చేస్తాను. సో మ్యాక్సిమం ఎట్ లో కాస్ట్ అందరికీ ఉపయోగపడేలా సర్వీసెస్ ఇస్తున్నామండి. మీరు ఇమ్యూనాలజీనే ఎందుకు ఎంచుకున్నారు? అంటే ఇమ్యూనాలజీ ఎంఎస్సీ చేసేటప్పుడు స్పెషల్ యాక్షన్ ప్రాజెక్ట్ వర్క్ ఇమ్యూనాలజీలో చేశానండి. అదే ఇమ్యూనాలజీ ఎందుకు? బికాజ్ దేర్ ఆర్ మెనీ మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ పాపులర్. ఆ రోజుల్లో ఎవరికి తెలియదు. అదే అయినా కానీ నేను ఇమ్యూనాలజీ ఎందుకంటే అది ఆ రోగ నిరోధక శక్తి అనేది మనిషిలో ఎలా డెవలప్ అవుతుంది అండ్ ఎలా ఉంటుంది, సో దానికి మనం ఎలా చేస్తే ఇంకా మన బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది అనేది దాని మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేదండి. సో యాక్చువల్గా అది చేస్తే మనకి చాలా బాగుంటుంది మెడికల్ ఫీల్డ్లో అనే ఇంట్రెస్ట్ రావడంతో అది చేశానండి. ఇప్పుడు రోగ నిర్ధారణ అనేది డయాగ్నోస్టిక్స్. ఈ రోగ నిర్ధారణ అనేది ఇతర వైద్య విధానాల్లో ఆయుర్వేదకు, తర్వాత హోమియో వాటికంటే ఫాస్ట్ అలోపతిలో జరుగుతుంది. అంటే బాడీ మెకానిజం అనేది ఆ రోగ నిర్ధారణ అనేది మనకి ఇమ్యూనిటీ డిఫెన్స్ మెకానిజం అనేది స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన కోవిడ్ వచ్చిందండి. కోవిడ్ వచ్చినప్పుడు మోర్టాలిటీ అనేది ఇండియాలో కంపేర్ టు అదర్ డిఫరెంట్ కంట్రీస్కు మన దగ్గర చాలా తక్కువ జరిగింది. దేనికంటే మన ఇండియన్స్ ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మన దగ్గర ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ ఉంది మన దగ్గర. ఎందుకంటే మనం తినే ఆహార పదార్థాలు అవి కంపేర్ చేస్తే వెస్టర్న్ కంట్రీస్కి మన ఇండియన్కి చాలా తేడా ఉంటుందండి. ఇప్పుడు మనం మార్నింగ్ తినేది అంటే మనం ఎక్కువ ఇప్పుడు సపోజ్ పెరుగు కానీ, మజ్జిగ కానీ, పులుసు కానీ ఇలాంటివి తింటే ఆ సి విటమిన్ అండ్ ఇందులో వచ్చే మనకి ఆ విటమిన్స్ అనేది మన బాడీకి చాలా యాజ్ అ డిఫెన్స్ మెకానిజం లాగా పనిచేస్తాయి. సో అలా ఇంట్రెస్ట్ వచ్చిందండి ఇమ్యునాలజీలో. సో ఇమ్యునాలజీ కూడా మనం ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో లేదు, సెంట్రల్ యూనివర్సిటీలో లేదు. అప్పుడు నేను ఐఎమ్ నేటివ్ ఆఫ్ ఇక్కడ మన హైదరాబాద్ కాబట్టి చూశాను. సో అక్కడ ఉంది రాయ్పూర్లో. సో ఐ హావ్ చూజన్ దట్ ప్లేస్ అండ్ అక్కడే చదివాను, కంప్లీట్ చేశాను. సో 93 బ్యాక్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా జాబ్ రాయ్పూర్ అప్పుడు మధ్యప్రదేశ్ క్యాపిటల్ ఉండేది, ఇప్పుడు ఓన్ స్టేట్ అయిపోయిందండి. జార్ఖండ్, మధ్యప్రదేశ్ అదే రాయ్పూర్ ఛత్తీస్గఢ్ క్యాపిటల్ సిటీ అయింది. సో తర్వాత నేను 93లో జాబ్ సర్చ్ మొదలు పెట్టిన తర్వాత I got the job into the diagnosis. From here, how come you went to the Raipur? అదే మా బ్రదర్ ఐఎఫ్ఎస్ అండి. సో మా బ్రదర్ అక్కడ డిఎఫ్ఓగా ఉన్నాడు. సో ఆయన నాకు హెల్ప్ చేశాడు. సో నాకు సీట్ కూడా అదే క్యాంపస్లో రావడం జరిగింది రాయ్పూర్లో అప్లై చేస్తే. సో అక్కడే చేశాను. చేసిన తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత రన్ బ్యాక్స్ నుంచి స్టార్ట్ చేశాను. సో 2000 కోవిడ్ వరకు ఐ వర్క్ ఫర్ ద డిఫరెంట్ మల్టీనేషనల్స్ యాజ్ ఎ కన్సల్టెంట్. సో తర్వాత నా ఓన్గా మ్యాగ్నిస్ డయాగ్నోస్టిక్స్ పెట్టాను. సో ఫస్ట్ నుంచి నా ఉద్దేశం సర్వీస్ చేయాలి ప్లస్ జాబ్ చేయాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు మ్యాగ్నిస్ డెవలప్ చేసిన తర్వాత కూడా మ్యాక్సిమం సర్వీసెస్ టు ద పూర్ పీపుల్ అండ్ మ్యాక్సిమం డిస్కౌంట్స్ ఇస్తుంటాను అందరికీ. అండ్ ప్యాకేజెస్ పెట్టాను. ఇప్పుడు ఆర్ట్ ప్యాకేజ్ 299 అని చెప్పాను. అండ్ టోటల్ హెల్త్ ప్యాకేజ్ 999కే పెట్టాను. అందులో ఈవెన్ విటమిన్ డి, B12 కూడా చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఈ రోజుల్లో విటమిన్ డి ఒకటే మనకి 2000 అవుతుంది బయట. బోన్ డెన్సిటీ కూడా చేస్తాము. సో చేసి హోల్ బాడీ ప్యాకేజ్ ఎంత ఉంది? హోల్ బాడీ ప్యాకేజ్ యాక్చువల్గా అంటే లివర్, కిడ్నీ, షుగర్, థైరాయిడ్, ఎలక్ట్రోలైట్స్, ఎక్స్రే, ఈసీజీ అన్ని కలిపి ఆల్మోస్ట్ 4500 వరకు అవుతుందండి. Do you have any specific doctors associated? Yes, associated with
నా దగ్గర పాథాలజిస్ట్, బయోకెమిస్ట్ యాజ్ వెల్ యాజ్ కార్డియాలజిస్ట్, ఫిజిషియన్స్ ఉన్నారండి. కార్డియాలజిస్ట్, కార్డియాలజిస్ట్ కూడా కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ ఉన్నారు, డెర్మటాలజిస్ట్ ఉన్నారు. వీళ్ళందరూ కన్సల్ట్ అయ్యి పేషెంట్స్ కి ఆన్ కాల్ చేస్తూ ఉంటారు. సో మా దగ్గరికి వచ్చిన పేషెంట్ ని మేము ప్రతి సర్వీసెస్ ఇచ్చి పంపిస్తామండి. అండ్ ఇట్ ఈస్ లైక్ ఏ హోమ్. ద పీపుల్ should feel like a home when they come to the center. Coming to diagnostic centers, ఇప్పుడు చాలా పాపులర్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి. అపోలో దే హ్యావ్ దేర్ ఓన్, తర్వాత మన విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, ఇలాంటి పాపులర్ ఉన్నాయి, యశోధర ఉన్నాయండి, ఇట్లాంటివి. హౌ డిఫరెంట్ యువర్ డయాగ్నోస్టిక్ ఫ్రమ్ దట్? అంటే లీవ్ అలోన్ ది కన్సెషన్స్ యు ఆర్ గివింగ్, రీజనబుల్ రేట్స్, అది కాకుండా జనరల్గా డయాగ్నోస్టిక్ సెంటర్ కొంచెం పాపులర్ అయిన వాటికి ఎందుకు వెళ్తారంటే విత్ అన్ అసంప్షన్ దట్ వాళ్ళ దగ్గర క్వాలిఫైడ్ టెక్నీషియన్స్, డాక్టర్స్ ఉంటారు. ఈ చిన్న చిన్న డయాగ్నోస్టిక్ సెంటర్లో ఏదో ఉద్యోగానికి వచ్చిన వాళ్ళకి ఏదో ట్రైనింగ్ ఇచ్చి పెట్టుకుంటారు. దే డోంట్ పే మచ్ అటెన్షన్ అండ్ ప్రొఫెషనల్ సర్వీస్ దే డోంట్ రెండర్ అనే ఒక అపవాదం ఉంది. సో వాట్ యు సే అబౌట్ దిస్? అంటే ఒకసారి ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ లో డయాగ్నోస్టిక్స్ ఉంటుంది తప్పకుండా, అండ్ కొన్ని ఇప్పుడు మీరు చెప్పినట్టు కొన్ని స్పెషలైజ్డ్ ఓన్లీ డయాగ్నోస్టిక్స్ ఉంటుంది. వాటికి అంటే కాంపిటేటివ్ కాదు, నేను కూడా ఒక డయాగ్నోస్టిక్ సర్వీసెస్ పెట్టి అంటే పబ్లిక్ వాళ్ళకి సర్వీసెస్ చేయాలి, ప్లస్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వాలి, ప్లస్ నేను కూడా బ్రతకాలి. అంటే ఇవన్నీ మనసులో పెట్టుకొని వీ హ్యావ్ ఓపెన్ ద సెంటర్. అండ్ హౌ ఫార్ వీఆర్ కాంపిటేటివ్ టు దెమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు నేను నా 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెడికల్ డయాగ్నోస్టిక్స్, నాకు ఇప్పుడు ఉన్న హాస్పిటల్స్ ల్యాబ్స్ మ్యాక్సిమం నేనే సెటప్లో హెల్ప్ చేశానండి. ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్లో ప్లస్ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో ఏ మిషన్ ఎలా పెట్టాలి, ఏ మిషన్ దేనికి పనిచేస్తుంది, దానికి ఎలా సెటప్ చేయాలి, అన్నీ మ్యాక్సిమం నేను హెల్ప్ చేశాను అందరికీ సెటప్ చేసుకోవడం. సో నాకు ఆటోమేటిక్గా ఏది ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఆ సెటప్ తెలుసు కాబట్టి ఇన్ని రోజులు చేసి ఇప్పుడు మనం కూడా మనం ఓన్గా డెవలప్ చేసి ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే దృక్పథంతో డయాగ్నోస్టిక్ పెట్టాను. అండ్ క్వాలిటీ ఆల్సో ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్లో ఏ అయితే మిషన్స్ పెట్టి చేస్తున్నామో డిఫరెంట్ మల్టీనేషనల్ మిషన్స్, నా హాస్పిటల్లో, నా క్లినిక్లో అండ్ నా ల్యాబ్లో కూడా సేమ్ హాస్పిటల్స్లో ఉన్న మిషన్సే ఇక్కడ పెట్టాను. డాక్టర్స్ని కూడా సేమ్ అక్కడ కార్పొరేట్ క్వాలిఫైడ్ డాక్టర్స్ పెట్టాను, క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ పెట్టాను. అండ్ సర్వీసెస్ మెయిన్ ఇందులో ఏమవుతుంది సార్ అంటే డయాగ్నోస్టిక్స్లో టర్న్ అరౌండ్ టైం అనేది ఉంటుంది. అంటే మీరు ల్యాబ్కి వచ్చి శాంపుల్ ఇచ్చిన తర్వాత ఎంత తొందరగా యు ఆర్ గెట్టింగ్ ద రిపోర్ట్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్రజెంట్ ఎండ్ అండి. సో నేను మా హాస్పిటల్ మన మ్యాగ్నస్ డయాగ్నోస్టిక్స్కి వచ్చి ఎవరైనా శాంపుల్ ఇచ్చిన 3 to 4 hours నేను ఐల్ రిపోర్ట్ ఇస్తానండి, ఇస్తాను. అండ్ ఈమెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ పంపిస్తాం. ఒకవేళ వచ్చి ప్రజెంట్గా ఫిజికల్ రిపోర్ట్ తీసుకోవాలంటే కూడా మన దగ్గర తీసుకోవచ్చు. మీరు టెక్నీషియన్స్ని క్వాలిఫైడ్ ఏంటంటే డిఎంఎల్టీ వాళ్ళు ముఖ్యంగా ఇంపార్టెంట్ అంటే డిఎంఎల్టీ చేసిన తర్వాత ఒక 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న టెక్నీషియన్స్ని మేము తీసుకుంటాం శాంపుల్ కలెక్షన్కి, ప్లెబాటమీ అంటాం, ప్లెబాటమీ ప్రాసెస్ చేయడానికి. వాళ్ళ పైన ఎంఎస్సి వాళ్ళు ఉంటారండి. ఎంఎస్సి వాళ్ళకు కూడా క్లినికల్ మైక్రోబయాలజీ, క్లినికల్ బయోకెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ టు డూ ద ప్రాసెసింగ్ ఫర్ ద మిషన్స్. వాళ్ళకి అప్లికేషన్ మన టీం వాళ్ళు, కంపెనీ టీం వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళని చేస్తారు. వీళ్ళందరి మీద డాక్టర్ ఉంటారండి, పాథాలజిస్ట్. వాళ్ళు ఇవి చేసిన సరిగ్గా చేస్తున్నారా లేదా అనేది రోజు అబ్జర్వ్ చేసి టెస్టులు వాళ్ళు కూడా మైక్రోస్కోప్లో చూసి చేసిన తర్వాత they will report it. So this kind of professional monitoring system you have? Yes. And it is అవన్నీ ISO అప్రూవల్ కానీ ఇలాంటి అప్రూవల్స్ NABL అప్రూవల్ కానీ కంపల్సరీ ఉండాలండి. అంటే కొందరు ఉంటారు, ఇప్పుడు టోటల్ ఇండియా ల్యాబ్స్ తీసుకుంటే ఒక 40% to 45% క్వాలిఫైడ్ ల్యాబ్స్ ఉంటాయి. సో క్వాలిఫైడ్ సర్టిఫికెట్స్ ఉంటాయి. ఆ సర్టిఫికెట్స్ వచ్చి ఇప్పుడు డిఫరెంట్ కంపెనీస్ ఉన్నారు, బ్యాంక్స్ ఉన్నాయి, మల్టీనేషనల్ కంపెనీ. వీళ్ళందరూ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఎన్రోల్ చేసేటప్పుడు దే విల్ సీ ద ప్రొఫైల్ ఆఫ్ ద కంపెనీ. ఇన్సూరెన్స్ పేషెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా దే విల్ సీ ద ప్రొఫైల్ ఆఫ్ ద డయాగ్నోస్టిక్స్ అండ్ హౌ దే ఆర్ అండ్ దే వ్యూస్ ఆల్సో చూస్తారు. ఫీడ్బ్యాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎంత వ్యూస్ ఉన్నాయి అంటే ఇప్పుడు నేను పెట్టిన వ్యూస్లో థౌజండ్స్లో ఉన్నాయండి. సో ఆ వ్యూ చూసి వచ్చే పేషెంట్స్ కూడా వస్తారండి. సో దాని వెరీ ఇంపార్టెంట్. అండ్ హౌ వీఆర్ ట్రీటింగ్ దెమ్,
హౌ వి ఆర్ గివింగ్ ద రిసెప్షన్ ఎట్ హాస్పిటాలిటీ ఎట్ ద ల్యాబ్. అండ్ వాళ్ళకి ఆ ఫీల్ కూడా అవుతారు. ఇప్పుడు మీరు వచ్చారు మా ల్యాబ్లో వచ్చి, ఇఫ్ యు ఆర్ సాటిస్ఫైడ్ యూ విల్ టెల్ అనదర్ 10 people. ఆఫ్ కోర్స్. సో మౌత్ టు మౌత్ ఇట్ గోస్ లైక్ స్ప్రెడ్. స్ప్రెడ్. ఇప్పుడు కమింగ్ టు ఇమ్యూనాలజీ, కోవిడ్ టైంలో ఇమ్యూనాలజీ దీని గురించి మీరు వాట్ కైండ్ ఆఫ్ ది ఛాలెంజెస్ యూ హ్యావ్ బీన్ ఫేసింగ్? చాలా అంటే నేను పెట్టినప్పుడు ఒమిక్రాన్ ఉండేదండి. ఒమిక్రాన్ ఉన్నప్పుడు ఆ ఒమిక్రాన్ జీన్ అయితే ఏదైతే ఉందో అది డిటెక్ట్ అంటే ఇమ్మీడియట్గా అన్ని డయాగ్నోస్టిక్స్ వాళ్ళు చేయలేదు. బట్ నేను అది అప్పుడే ల్యాబ్ ఓపెన్ చేసి ఆ ఫెసిలిటీ ఇచ్చాను పేషెంట్స్కి అందరికీ. సో ఆ రోజుల్లో మంచి పాపులర్ అయిందండి మన ఒమిక్రాన్లో ల్యాబ్. అండ్ వెరీ కన్వీనియంట్. అంటే అప్పుడు యూఎస్ వెళ్ళేటప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఎనీ వన్ హూ ఇస్ గోయింగ్ అబ్రాడ్ కోవిడ్ టెస్ట్ కంపల్సరీ చేశారు. దేర్ వర్ మెనీ రిస్ట్రిక్షన్స్ కదా, రెస్ట్రిక్షన్ లైక్ డిస్టెన్స్ మెన్షన్ చేయడం, అంటే మధ్యలో గ్లాస్ ఛాంబర్ పెట్టడము, ఒక పేషెంట్ కి ఒక 2 feet దూరం ఉండి మాట్లాడడము, ప్లస్ క్లినికల్ డాక్టర్తో. బట్ ల్యాబ్ శాంపుల్ కలెక్షన్ వచ్చేసి మేము ప్రికాషన్స్ తీసుకున్నామండి. అంటే శాంపుల్ ఎలా తీయాలి ఆ ప్రికాషన్స్ తీసుకొని సర్వీసెస్ ఇచ్చామండి. కమింగ్ టు దిస్ డయాగ్నోజింగ్ ద డయాబెటిక్స్, ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే అమెరికా దీని తాలూకు స్టాండర్డ్స్ మారాయి. అమెరికాలో అక్కడ 200 వరకు కూడా షుగర్ పేషెంట్గా వాళ్ళు పరిగణించరు. 200 to 250 వరకు ఎలౌడ్ అని అంటారు. బట్ ఇండియాలో 250 అనేది చాలా హై అని ఒక ఇది. సో దేర్ ఇస్ నో ఒక కాన్సెన్సస్ అనేది లేదు, ఒక ఏకాభిప్రాయం అనేది లేదు. సో దిస్ ఈస్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అమంగ్ పేషెంట్స్ అండ్ యంగ్ డాక్టర్స్ ఆల్సో. సో ఇది ఎట్లా మీరు ఏ యార్డిస్టిక్ని పాటిస్తారు? మనకి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఇప్పుడు మనం చేసే టెస్టులు కూడా అన్ని డిఫరెంట్ మల్టీనేషనల్ కంపెనీస్ మెషిన్స్ వచ్చాయండి. వాళ్ళే మనం మాక్సిమం మెయింటైన్ చేస్తుంటాం. సో ఏదైతే డయాగ్నోస్టిక్ కిట్ మనం మెయింటైన్ చేస్తుంటాము, టెస్ట్ చేస్తుంటాము, ఆ టెస్ట్లు ఏంటంటే నార్మల్ రేంజెస్ ఉంటాయి సార్. అండ్ ఇండియన్ పాపులేషన్ ప్రకారము, రీసెర్చ్ పేపర్స్ ప్రకారము మన నార్మల్ రేంజెస్ ఇప్పుడు ఈ రోజుల్లో అప్ టు 100 అంటే 70 to 100 వరకు గ్లూకోజ్ అంటే ఫాస్ట్ బ్లడ్ షుగర్, ఎఫ్బిఎస్ అంటాం, ఎఫ్బిఎస్ అండ్ పిఎల్బిఎస్. ఈ ఫాస్టింగ్ షుగర్ అనేది ఒక 100 వరకు ఏదైతే వస్తుందో అది నార్మల్గా నిర్ధారిస్తారండి. 100 దాటిందంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఈ ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ తోని HbA1c అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇండికేటర్ సార్, అది టెస్ట్. సో HbA1c ఏంటంటే 3 months యావరేజ్ తీసుకొని ఇస్తాం. సో ఆ HbA1c అప్ టు 5.9 వరకు నాన్ డయాబెటిక్ 5.6 అండ్ అబోవ్ 6.4 ఉంటే డయాబెటిక్ లాగా నిర్ధారిస్తారు. సో మెయిన్ ఇప్పుడు ఫిజిషియన్ ఏం చేస్తారంటే FBS, HbA1c, PLBS ఈ 3 టెస్టులు తీసుకొని దెన్ దే విల్ డిసైడ్ వెదర్ ద పర్సన్ ఈజ్ బిఫోర్ అంటే ప్రీ డయాబెటిక్లో ఉన్నారా, నాన్ డయాబెటిక్లో ఉన్నారా, లేకపోతే డయాబెటిక్లో ఉన్నారా అని చూసి దెన్ డాక్టర్ విల్ ప్రిస్క్రైబ్ ద మెడిసిన్. కానీ కొన్ని హాస్పిటల్స్లో HbA1c alone is enough. No sir, no. Fasting, పోస్ట్ లంచ్ ఇది అక్కర్లేదు. HbA1c ఒకటి తీసేసుకుని 3 months తీసేసుకుని మందులు ఇచ్చేస్తున్నారు. సో హౌ ఫార్ దిస్ ఇస్? అలా జరగదండి. ఏంటంటే పర్సన్ టు పర్సన్ డిఫర్ గా ఉంటుందండి మెటబాలిక్ యాక్టివిటీ మనిషి పర్సన్ టు పర్సన్. సో ఆ మనిషిని ఫిజిషియన్ ఎవరైతే చూస్తారో కంపల్సరీ ఈ 3 తీసుకొని చూస్తుంటారు సార్. ఎందుకంటే కొందరికి FBS, ఫాస్టింగ్ అండ్ HbA1c చూసి నిర్ధారిస్తారు. ఎందుకంటే ఆ పేషెంట్ క్లినికల్ హిస్టరీ ఆ డాక్టర్కి తెలుస్తుందండి. సో మెయిన్ నాట్ ఓన్లీ సీయింగ్ ద రిజల్ట్స్ అండ్ గివింగ్ ద ప్రిస్క్రిప్షన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ కంపల్సరీ. ఆ డాక్టర్కి ఏమవుతుందంటే ఆ వచ్చే పేషెంట్ క్లినికల్ హిస్టరీ అడుగుతారండి. ఆ క్లినికల్ హిస్టరీ ప్రకారం ఈ విల్ టెస్ట్ ఇట్ అండి, వెదర్ PLBS రిక్వైర్డా లేకపోతే నాట్ రిక్వైర్డా అని ఇవన్నీ చూసి ఆ ఫిజిషియన్ దానికి అనుకూలంగా రాస్తారండి. అంతేగాని ఒకటి చూసి మ్యాగ్నస్ సెంటర్లో డయాగ్నోస్టిక్ సెంటర్లో మీరు తీసుకుంటున్న ప్రికాషన్స్ ఏంటి? అంటే డిసీజ్లోనా లేకపోతే సెంటర్లో? మేకింగ్ అరేంజ్మెంట్స్ తర్వాత నేను ఎక్కువగా మన డయాగ్నోస్టిక్ సెంటర్లో ఏంటంటే ఇప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ కమ్ వస్తారు. వైరల్ ఫీవర్ వాళ్ళు అయితేనే ఈవెన్ HIV కూడా రావచ్చు. సో ఈ కంటింజెన్సీ డిసీజెస్ దాని ప్రభావం వాటి మీద పడకుండా
ఇన్ఫెక్షన్స్ రాకుండా మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ముఖ్యంగా డయాగ్నోస్టిక్స్ అన్ని మేము హోమ్ కలెక్షన్స్ చేస్తుంటాము. హోమ్ కలెక్షన్ చేసి కంపెనీస్లో కూడా మెడికల్ సర్వీసెస్ ఇస్తుంటాము. ప్లస్ కాలేజ్కి వెళ్ళినప్పుడు లైక్ సీనియర్ సిటిజన్ హోమ్స్ వెళ్తుంటాం. సీనియర్ సిటిజన్స్ హోమ్ వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ ఒక్కొక్క సెంటర్లో మినిమం 150 నుంచి 200 మంది ఉంటారండి. వాళ్ళకి అక్కడే టెస్టులు చేసి అక్కడే రిపోర్ట్లు ఇచ్చి అంటే ల్యాబ్ తీసుకొచ్చి రిపోర్ట్స్ ఇమ్మీడియట్గా 3 to 4 అవర్స్లో రిపోర్ట్స్ ఇస్తాం. సో వాళ్ళకి అందరికీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్కి మ్యాక్సిమం వాళ్ళకి అంటే అందరూ ఎకనామికల్గా ఉండరు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా మ్యాక్సిమం డిస్కౌంట్స్ ఇస్తుంటాం. మళ్ళీ సపోజ్ ఇప్పుడు డిసేబుల్డ్ పర్సన్స్ ఉన్నారనుకోండి అండ్ వాళ్ళ సొసైటీ ఉందనుకోండి, ట్రాన్స్జెండర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏం చేస్తామంటే డైరెక్ట్ 50% డిస్కౌంట్ ఇస్తున్నామండి మన టెస్ట్లలో ఎవరికి మన మ్యాగ్నెస్ తరఫున. సో ఇలా ఎవరికి వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ చూసి దెన్ వీఆర్ ఫ్లెక్సిబుల్ టు వాళ్ళ స్టేటస్ కండి. సో అలా ముందుకు వెళ్తున్నామండి. ప్రతి దగ్గర క్యాంప్స్ పెడతామండి అండ్ ప్రతిరోజు 7 to 9 మధ్యలో ఫ్రీ క్యాంప్స్ ఉంటాయండి. నేనున్న ఏరియాలో మళ్ళీ డిఫరెంట్ ఏరియాలో కూడా పెట్టి మీకు హౌ మచ్ ఇట్ విల్ కాస్ట్? అంటే మినిమం అంటే డిపెండ్స్ అంటే ఒక 2 డాక్టర్స్ ఉంటారండి. 2 డాక్టర్స్ అంటే ఎంబీబీఎస్ అండ్ స్పెషలైజేషన్ ఆల్సో. వాళ్ళకి అనుకూలంగా అంటే ఒక క్యాంప్ కంటే మినిమం ఒక 15,000 to 20,000 అవుతుందండి. ఒక 100 మందికి డయాబెటీస్ ఫ్రీ చెకప్ చేయాలంటే టెస్టులు కానీ, స్టెప్స్ కానీ, మా టెక్నీషియన్ ఛార్జెస్ కానీ, మా ట్రాన్స్పోర్టేషన్ కానీ అలాంటి అంటే మినిమం చెప్తున్నాను. సో అలా అవుతుంటుంది. లయన్స్ అండి, నేను డయాబెటిక్ చైర్పర్సన్గా ఉన్నాను హైదరాబాద్కి. సో దాంట్లో కూడా నేను లయన్స్కి క్లబ్ ద్వారా మా ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తుంటారు. సో దాని ద్వారా కూడా నేను క్యాంప్ పెడుతుంటాను. ప్లస్ రెడ్ క్రాస్లో కూడా నేను బ్లడ్ బ్యాంక్ అడ్వైజరీ కమిటీలో ఒక మెంబర్గా ఉన్నాను, తెలంగాణ రెడ్ క్రాస్ దాంట్లో. సో రెడ్ క్రాస్ తరఫున కూడా మేము క్యాంపులు పెడుతుంటాం. సో ప్రతిసారి అంటే హౌ టు రీచ్ టు ద మ్యాక్సిమం పీపుల్ ఈవెన్ విలేజ్ లెవెల్ ఆల్సో ఎట్ గుడ్ ఫెసిలిటీస్ అనేది కార్పొరేట్ వైద్యం గ్రామాలకి ఎలా తీసుకుపోవాలనే కాన్సెప్ట్తోని పనిచేస్తున్నాం అండి. సో డెఫినెట్గా వీ హ్యావ్ ఏ అంబిషన్ ఆఫ్ రీచింగ్ మ్యాక్సిమం క్యాంప్స్ అండ్ మ్యాక్సిమం సర్వీసెస్ టు ద పీపుల్ అని. అంటే హైదరాబాద్లో ఒక 10 సెంటర్స్ పెట్టాలని మా మ్యాగ్నిస్ 2000 ఇప్పుడు 25కి వచ్చామండి. నెక్స్ట్ టుమారో ఇస్ 1st January అండ్ స్టార్టింగ్ 25. సో మనం ఈ 25 to 28 లోపల ఒక 10 డయాగ్నోస్టిక్ సెంటర్స్ హైదరాబాద్లో పెట్టి తెలంగాణకు కూడా మిగతా డిస్ట్రిక్ట్లకు వ్యాపింపచేయాలని మా ఎయిమ్ అండి. అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ బాంబే అండ్ ఢిల్లీ ఆల్సో అండి మ్యాగ్నిస్ డయాగ్నోస్టిక్స్. అండ్ ఇట్లా అంచెలంచెలుగా ఎదిగి మ్యాక్సిమం పబ్లిక్కి ఎట్ అఫోర్డబుల్ కాస్ట్గా ఇవ్వాలని మా కోరిక అండి. ఇస్తాం మ్యాగ్నిస్ ఫ్రాంచైజీ ఇస్తాం. మ్యాగ్నిస్ ఫ్రాంచైజీకి వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఇన్వెస్టర్స్ అంటే ఇప్పుడు నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పానండి, ఒక మంచి క్వాలిఫైడ్ టెక్నీషియన్ కానీ ఎంఎస్సి వాళ్ళు కానీ ఒక చేయాలనుకుంటే 2 to 5 lakhs లోపల బేసిక్ ల్యాబ్ సెటప్ చేసుకోవచ్చు అండి. బేసిక్ అండ్ ఫుల్లీ ఆటోమేటెడ్ ల్యాబ్ అంటే ఒక 20 to 50 lakhs అవుతుందండి. అంటే ఫుల్లీ ఆటోమేటెడ్ మిషన్స్ తీసుకొని అలా అంటే ఎవరికి అనుకూలంగా వాళ్ళు చేసుకోవచ్చు అండి. ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ అంటే మా నుంచి క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ ఇస్తామండి. అండ్ ఆ ఏరియాలో ఉన్న డాక్టర్లకి కన్సల్ట్ చేసి వాళ్ళని అటాచ్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ గివింగ్ us